మాలలు సైకోలు అని అనాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చిందంటారా? ఒక మాట మీరు గమనించండి. వర్గీకరణను అడ్డు తగులుతాం అంటే మేమేమన్నా మౌనంగా ఉండాలంట. అంటే సైకోలతో పోలుస్తారా? ఎందుకు కాదు, సైకోలు అంటారా అన్న? ఎందుకు కాదు, ఎందుకన్నా నేను చెప్పానా? ఎందుకన్నా నేను చెప్పానా? చెప్పండి. దళితుల ఐక్యత అని అంటాండ్రు. ఓకే, మీరు ఐక్యంగా ఉండాలి అని అంటాండ్రు, అంతేనా? ఐక్యంగా ఉండాలంటే వర్గీకరణ జరగాలని మేము అంటున్నాం, అంతే కదా? వర్గీకరణ అడ్డుకుంటాం, మీరు ఐక్యంగా ఉండాలి. వర్గీకరణ అడ్డుకుంటాం, మీరు ఐక్యంగా ఉండాలంతే. వర్గీకరణ అనేది మీ వాట అడగద్దు, ఆయన మాతో కలిసి ఉండాలంటారు. ఇది వన్ సైడ్ లవ్ కాదా? ఏదే వన్ సైడ్ లవ్ కాదా? మీరు గమనించండి, రోడ్ల మీద అక్కడక్కడ పోకిరిగాళ్ళు ఏం చేస్తుంటారు? తుంటరి లెక్కలు చేస్తుంటారు. తుంటరి లెక్కలు చేస్తుంటారు. చేసి ఏం చేస్తుంటారు? ఒక అమ్మాయి ఎంట పడుతుంటారు. ఏది, నువ్వు నన్ను ప్రేమించాలి, నీకు నేను ప్రేమించలేను అని అంటారు. నన్ను ప్రేమించకపోతే నిన్ను చంపుతాను అంటారు. ఎంతమంది గొంతులు కొత్తలేరు, ఎంతమందిని చంపట్లేదు. వాళ్ళు సైకోలు. సైకోలు కాదా? వాళ్ళు అట్లా చేసేటోళ్ళు సైకోలు, అట్లా చేసేటోళ్ళు. అందువల్ల దళితుల ఐక్య మేము వర్గీకరణ అడ్డుకుంటాం, అయినా మీతో కలిసి ఉండాలంటే వాళ్ళు సైకోలు కాదా? మా వాట మాకు రాకుండా మీతో ఎందుకు కలిసి ఉండాలి? అన్నదమ్ములలో ఉన్న మాలలను మాదిగలను మందకృష్ణ విడగొట్టిండు అని అంటే ఏమంటారన్నా? అన్నదమ్ములుగా ఉన్న మాలలను మాదిగలను విడగొట్టిండు మందకృష్ణ అంటే ఏమంటారు అంటున్నా? నిజంగా అన్నదమ్ములం అవుతే ఏ ఊర్లో మనకి ఇచ్చిపుచ్చుకునే ఉంటాయా? అన్నదమ్ములు మీ ఊరు ఉన్నది, అన్నదమ్ములు మీ ఊర్లో అన్నదమ్ములు ఇచ్చిపుచ్చుకుంటే అట్లా కాదే బాబు, అన్నదమ్ముల పిల్లలు ఇచ్చుకుంటారే. మరి రెండు కులాల వాళ్ళు ఉన్నాం, ఒకటే అంటున్నాం కదా. రెండు కులాల వాళ్ళు ఒకటే అంటున్నాం కదా. మీ ఊరిలో మాలపల్లి ఉంటుంది, మాదిగపల్లి ఉంటుంది. మీ ఊర్లో ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే మాలపల్లెల సంబంధాలు చూస్తారా? మీ ఊర్లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే మాదిగపల్లెల్లో మాలల సంబంధాలు చూస్తారా? చూడరు. ఎందుకు చూడరు? ఒకటిగా లేం. నేను విడగొట్టేదేందే, దేశ కుల వ్యవస్థే ప్రతి రెండు కులాల మధ్యలో సమానత్వం లేకుండా చేసింది, అంతేనా? రెండు కులాల మధ్యలో సమానత్వం లేకుండా చేసిన సొసైటీ దృష్టిలో అందరం అంట్రాన్ కులాలకు సంబంధించిన వాళ్ళం, అంట్రాంతను వివక్షత గురవుతున్న వాళ్ళం కాబట్టి దళితులం అంటున్నాం. కానీ దళితుల మధ్యలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం ఏమైనా ఉన్నదా? ఎవరు విడగొట్టిండ్రు అక్కడ? అదే సమయంలో నిజంగా విడిపోవద్దని నువ్వు అనుకుంటున్నావు అనుకో, నీ భాషలోనే మా వాట మాకు ఇచ్చేస్తే కలిసి ఉంటాం కదా. వర్గీకరణకు సంబంధించిన అడ్డు తగులుతామని వేదిక మీద మాట్లాడేటోళ్ళు, మొన్న వేదిక మీద మాట్లాడేటోళ్ళు, ఓకే, వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తులు 1000 కోట్లు ఉన్నాయి కదా, ఒకడే తీసుకుంటుండా అన్నదమ్ములు పంచుకుంటుండ్రా? ఎవరైతే అన్నదమ్ములమే అంటుండ్రు కదా, వాళ్ళే అన్నదమ్ములే అంటుండ్రు కదా. ఓకే, వెంకట స్వామి బతికినప్పుడు కేంద్ర మంత్రిగా, ఎంపీగా దేశంలో చాలా సేవ చేసి 1000 కోట్ల రూపాయలు అయితే వాళ్ళకి సంపాదించి పెట్టిండు కదా, పరిశ్రమలు ఇచ్చిండు కదా. ఓకే, వినోద్, వివేక్ వాళ్ళ కుటుంబ సభ్యులు పంచుకోరా? చెప్పమనండి. అన్నదమ్ములం అంటుండ్రు కదా, వాళ్ళ అన్నదమ్ములే కదా. రెండు కులాల అన్నదమ్ములని నువ్వు పోలుస్తున్నావు కదా. అరే మీ తండ్రికి పుట్టిన బిడ్డలే కదా. మీ తండ్రికి పుట్టిన బిడ్డలు, మీ తండ్రి సంపాదించిన 1000 కోట్ల రూపాయల ఆస్తి నేనే మొత్తం తింటా అని చెప్పి చిన్నోడు అన్నాడు అనుకో, పెద్దోడు ఒప్పుకుంటాడా? లేదా నేనే తింటా అని చెప్పి పెద్దోడు అన్నాడు అనుకో, చిన్నోడు ఒప్పుకోరు. అది ఒప్పుకోవడం అనేది జరిగితే ఎవడన్నా ఒప్పుకోవడానికి అవకాశం ఉన్నది. అది ఒప్పుకోనప్పుడు ఇది ఎట్లా ఒప్పుకుంటారబ్బా? తండ్రికి పుట్టిన ఇద్దరు, రక్తం పంచుకునే ఇద్దరు అన్నదమ్ములే తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకోవడంలో తేడాతో గొడవ పడతారు కదా. ఇచ్చుపుచ్చుకోవడాలు లేని, కంచం పొత్తు లేని, మంచం పొత్తు లేని రెండు కులాలకు సంబంధించిన వాళ్ళ వాటా ఒకరి తింటామంటే మేము ఒప్పుకోవాలనా? రైట్, ఓకే. అంటే కృష్ణన్న ఉద్యమాలే కాదు, లాజిక్లు కూడా బాగానే చెప్తాడు అన్నట్టు. సత్యాలు లాజికల్ కావు, సత్యాలు ఇవి. మీకు లాజికల్ కనిపిస్తే నేనేం చేస్తా? సత్యమా కాదా గది చెప్పు, అంతే. నేను సత్యాలే మాట్లాడతా. రైట్, సింహగర్జన సభ చూసి నిజంగా కొంచెమన్నా ఇన్నేళ్ళ పోరాటం అంతా కూడా వృధా కాబోతుందని అనిపించిందా మీకు? అట్లాంటి గర్జనలు, పిల్లి కూతలు, అవి గర్జనలు కావు, పిల్లి కూతలు కదే. ఇంకా 1000 పెట్టిన వర్గీకరణ జరిగి తీరుతుంది. ఎందుకంటే వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైన దశలో ఇంతకంటే ఎక్కువ ఉద్రిక్త వాతావరణం సృష్టించి లక్షల మంది కదిలించిండు పివి రావు గారు. ఇంతకంటే ఎక్కువ సమీకరించి, ఓకే, ఇంకా అప్పుడు దుష్ప్రచారం ఎక్కువ చేసి అసలు రిజర్వేషన్లే మొత్తం రద్దు చేస్తుండు కృష్ణమాదిగా. రిజర్వేషన్లే రద్దు చేయడానికి కుట్ర చేస్తుండు. మాలలకు అసలు రిజర్వేషన్లే వద్దంట. నేను కోరేది వర్గీకరణ అవుతే వర్గీకరణ ఉద్దేశం అసలు మాలలకు రిజర్వేషన్ వద్దంటుండ్రు కృష్ణమాదిగా అని చెప్పి మాలలందరినీ లేపేవాడు. ఇంకా ఒక దుష్ప్రచారం చేసి మాలలను బాగా లేపే ప్రయత్నం చేశారు. పెరియార్ ఒక మాట అన్నాడంట, నాగుపాము బ్రాహ్మణులు కల్పిస్తే బ్రాహ్మణులు నాగుపాను వదిలిపెట్టి బ్రాహ్మణులను చంపండి అని పెరియార్ అంటే, ఇప్పుడు కృష్ణమాది గారేమో
మాలలు నాగుపాము కలిపితే నాగుపామును వదిలిపెట్టి మాలల్ని చంపండి అని అంటుండు, మన మీద అంత ద్వేషం పెట్టుకున్నాడు, మనకు రిజర్వేషన్ తీసే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఆనాడు విపరీతం ప్రచారం చేసి లక్షల మందిని కూడగట్టారు. చాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆనాడు ఆగలే.